పచ్చి రొయ్యలు, పచ్చి మామిడికాయ. అది గూడా అత్తయ్య వండితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఏంటక్క చేపలు, రొయ్యల మీద ఏమన్నా దండయాత్ర ప్రకటించారా ఏంటి? గోంగూర రొయ్యలంటావు, చేపల పులుసు అంటావు, మామిడికాయ రొయ్యలంటావు. కాదులేండి అత్తయ్య కాస్త సీ ఫుడ్ ఇష్టంగా తింటారని చికెన్లు, మటన్లు పక్కన పెట్టేసి సీ ఫుడ్ మీద పడ్డాం అనమాట. అంటే అత్తయ్య పేరు చెప్పుకొని నేను కూడా కుమ్మేస్తున్నాను అనుకోండి. ఆబ్వియస్లీ నేను కూడా సీ ఫుడ్ లవర్నే. లాగ్ చేయకుండా రెసిపీలోకి రావమ్మా అంటారా? వస్తున్నా. ఫస్ట్ రొయ్యల్లో రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, నూనె వేసి బాగా కలుపుకొని వాటర్ పోసి వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అవి ఉడికే లోపు అత్తయ్య అడిగినట్టుగా ఆనియన్, టమాటో, మ్యాంగో కట్ చేసి ఇచ్చేసాను. తర్వాత పాన్ లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఆనియన్, టమాటో, కరివేపాకు, మామిడికాయ ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం రొయ్యల్లో ఉప్పు, కారం అన్ని వేసున్నాం కాబట్టి ఇందులో చూసి వేసుకోండి. మామిడికాయ పుల్లగా ఉందని మేము కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాము. ఏమైనా ఇలా పులుపు వేసి చేసుకునే కూరలకి కాస్త కారం ఎక్కువ పడితేనే బాగుంటది. తర్వాత అందులో వాటర్ పోసేసుకొని ఉడికించుకోవాలి. మామిడికాయ ముక్కలు ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 5 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. మన పచ్చి రొయ్యలు, పచ్చి మామిడికాయ కూర రెడీ అయిపోయినట్టే. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా. అవుట్ఫిట్ లింక్ ట్యాగ్ చేస్తున్నాను, కావాలంటే చెక్ చేయండి.